గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీకు ఈ సౌండ్ ఎక్కువైతే ఇప్పుడైతే నేనైతే తగ్గించబోతాను. సౌండ్లోకి వెళ్ళి మ్యూజిక్ అసలు ఉండకూడదు, సౌండ్ ఎఫెక్ట్స్ ఉండాలి. ఓకే, సో మీకోసం నేను ఇప్పుడు ఒక గేమ్ అయితే ఆడబోతున్నాను, ఫ్రీ ఫైర్ మ్యాక్స్. సో ఇప్పుడు నేను లోన్ వుల్ఫ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నా ఐడి నా లెవెల్ అయితే ఇదే. సో ఏమైనా రిక్వెస్ట్ పెడితే పెట్టండి, నేను మీతో కూడా ఆడతాను. సో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ మ్యాచ్ నూబ్ లాగా మొదలు పెడతాం. Free Fire India is set in a virtual world and is not based on the real world. నూబ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సౌండ్లో వెళ్దాం, అన్నీ తగ్గించేద్దాం. స్ట్రీక్ సౌండ్ ఒకటే నాకు కావాలి. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మ్యాచ్ అయితే మంది పోయింది, చెప్పాం కదా ఫస్ట్ నూబ్లోకి స్టార్ట్ చేద్దామని. తర్వాత మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ అయితే వెళ్దాం. సో నాకు ఈ గేమ్ మీద అయితే బాగా అనుభవం అయితే లేదు, ఇది మా అన్నయ్య అకౌంట్. సో ఆడదాం, ఎంతవరకు ఆడగలమో అంతవరకు ఆడదాం, దాని నుంచి ఆడద్దు. చిన్నప్పుడు ఒకసారి ఆడుంటా అంతే. మరి ఇప్పుడు ఎలా ఆడతానో కూడా నాకు తెలీదు. సో చూద్దాం, తెలుసుకుందాం ఈ గేమ్ గురించి. వావ్, ఏదో కొంచెం అలా ఆడాను. స్కిల్ ఎమోట్స్, ఈ ఎమోట్ అయితే ఓకే తిరుగుతుంది. ఓకే, అపోనెంట్ నన్ను ఏమనుకోవద్దు ప్లీజ్. ఇక్కడ నొక్కితే మనకైతే ఇవన్నీ ఉంటాయి. సో ఈ గేమ్లో మనం మొబైల్లో ఆడతాం, అందరూ పీసీలో ఆడతాయి. సో మనం ఇండియన్ లైఫ్లో ఎలా అయితే ఆడతామో అలాగే ఆడతాం. నార్మల్ బేసికల్గా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా మీరు కూడా ఇలాగే ఆడతారు. సో ఓకే, సో అలాగే నేను కూడా ఆడుతున్నాను. వీడికి రిక్వెస్ట్ పెడదామా? పెట్టడం అయితే పెడతాం, లేకపోతే లేదు. సో నా ఫేస్ క్యామ్ మీకు అప్పుడే చూపించాను. సో నేను ఒక 9th క్లాస్ కుర్రోని. ఓకే, ఈ గన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటబ్బా, దూరం నుంచి కూడా హెడ్ షాట్స్ కొట్టచ్చా? వాహ్. ఓకే, మెడికిట్ తీసుకుందాం. ఇలా రియల్ లైఫ్లో మిలిటరీ సోల్జర్స్ కూడా ఇలా మెడికిట్ ఉంటే బాగుంటుంది, బట్ ఉండదుగా. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉన్న బాంబ్స్ చూద్దాం, అడబెక్కేద్దాం. రే నా మీద వస్తుందంట్రా. సో నా వాయిస్ అయితే తగ్గచ్చు, సో మీరైతే అవన్నీ మైండ్లో పెట్టుకో. వెళ్ళిపోయాడా మంది ఫస్ట్ బోయా గైస్, వాడు లెఫ్ట్ అయిపోయాడు కొన్ని అనుకోని కారణాల వల్ల. గుడ్ గేమ్, యూ షుడ్ సేవ్ దిస్ రికార్డింగ్. ఓకే, సేవ్ చేసా బ్రో, చూడొచ్చు అయిపోయింది రికార్డింగ్. చూడలేము పోన్లే. మా అన్నయ్యకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, అండ్ వీడెవడో కేడీ కిల్లర్. వీడేం మ్యాచ్ ఆడుతున్నాడో చూద్దాం, స్పెక్టేట్ చేద్దాం వీడిని. కేడీ కిల్లర్ అని కూడా నాకు తెలుసు, కుల్దీప్ వాడి పేరు. ఎవరు రాడు, ఎక్కడున్నాడు రా? కేడీ కిల్లర్ దిమ్3తో ఆడుతున్నాడు. వాహ్. రే ఎవడ్రా వీడు? బోయానా? వావ్. గాయస్ వీడు కూడా బోయా కొట్టాడు గాయస్, సూపర్ గాయస్. వీడితో ఆడదామా ఇప్పుడు? వస్తాడు మనతో ఆడడానికి, ప్లీజ్. మనకు మైక్ లేదు. వీడెవడు? హెచ్డి సారీ. ఓకే, వ్యాలెట్లోకి వెళ్దాం. వీటికి అమ్మాయిలకు డ్రెస్ వేద్దామండి, బాగుంటుందేమో. వదిలే, మళ్ళీ ఏడుస్తాడు. ఈ కనద్దాలు పెట్టుకో. వద్దురా సామే, నువ్వు ఆ హ్యాట్లో, ఈ హ్యాట్లో అయినా బాగుంది, నీకు జుట్టే బాగుందిరా. కేడీ కిల్లర్ ప్లీజ్ 19 లైక్స్. ఓకే, మనకేం లైక్స్? ఓకే, 221 లైక్స్. సోలోగా ఎందుకు ఆడదాం? ఎక్కడికి వెళ్ళింది ఇది? సోలోగా ఎందుకు ఆడదాం, డ్యూక్ ఆడదాం. కేడీ కిల్లర్ మళ్ళీ ఇంకో మ్యాచ్. లీవ్ ద కరెంట్ టీమ్ అండ్ గో టు
పెట్టిట్ తెలుగులో చేయడం కొంచెం కామెడీగా ఉందనుకుంటే వీడేంద్ర వీడు అన్నీ మెంటల్ అన్నీ చేస్తున్నాడు. ఓకే నేను డ్యూ ఆడదాం అనుకున్నాను అబ్బా. ఓకే ఈ మ్యాచ్ మీకోసం గెలాలని నేను ట్రై చేస్తా. ఓకే ఇంతకుముందు ఒకసారి ఆడా మా అన్నయ్యతో కలిసి. ఇప్పుడు మళ్ళీ ఆడడం. ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఆడడం. కొత్తగా ఉంది. నేను ఎడిటింగ్లు చేసుకోవాలి. హాలిడేస్ మాకు మా స్కూల్ పేరు కూడా చెప్పేస్తాం. మీరు జాయిన్ అయితే జాయిన్ అయిపోండి. పిల్ల బచ్చాలి మేము. మా స్కూల్ పేరు వచ్చేసి వారిని నాకు హెడ్ షాట్ వేయడం ప్రయత్నిస్తున్నాడు గాయస్. బ్రో అది అవ్వని పని బ్రో. ఓయ్ పా హెడ్ షాట్ అమ్మా. మనోడు హెడ్ షాట్ వేయడం ప్రయత్నిస్తున్నాడు. మనం లోపల మెడికెట్ వేసుకున్నాం గాయస్. వాడి ఇటు పక్క నుంచి వస్తాడు నాకు తెలిసి. ఏ పా మిస్ అయిందిరా మళ్ళీ మిస్ అయిందిరా. ఓయ్ ఈసారి నేను అడుగు దొరకనుగా. వావ్ నా పాయింట్స్ చూసి ఇంత ఉంది. వాడైతే ఎలిమినేట్ అయిపోయాడు. నా పాయింట్స్ 1. ఎబిలిటీస్ బాగున్నాయా ఈ క్యారెక్టర్లో. ఇవి కొన్ని రోజులు ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతాయి. నా కళ ఏంటంటే ధనుడైనతో ఆడాలి. ఇది నా స్టార్టింగ్ స్టెప్ మాత్రమే. ఆడాలి, విన్ అవ్వాలని చెప్పలేగా, ఆడాలి అంతే. ధనుడైనా నేను 0లో పెట్టి మరీ అవుట్ చేసేస్తాడు. వీడికి హెడ్ షాట్. ఓకే బాగుంది కదా. బాగుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడి వరకే చేస్తాను ఇంత షార్ట్ వీడియో. నెక్స్ట్ అయితే మీకోసం పెద్ద వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను గైస్. సో తెలుసు కదా మన ఇండియన్ పేరెంట్స్ సంగతి అవదు. సో ఇప్పుడు నేను ఆడే మొబైల్ కంపెనీ వచ్చేసి నువ్వు ఎక్కడున్నావు? రా దా సారీ పా చెప్పులో ప్లేస్ రైడు. సరే నేను ఆడే మొబైల్ కంపెనీ వచ్చేసి సామ్సంగ్ F22 F23 గైస్. దారా చూసుకుందా ఈసారి. రారా రే అట్లుంటుంది మనతోనే. ఇప్పుడు నీ ముందు డ్యాన్స్ వేస్తా చూడు. సో నేను కొంచెం చిత్తూరులో మాట్లాడుతున్నాను కదా, సారీ గైస్. మీకోసం ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మాట్లాడతాం గైస్. మాంసం తీసుకోవాల్సింది. కత్తి ఏంటి? కత్తి చూసుకుందాం. రే రారా రే. కత్తి తీసుకుని ఒకటే ఒక హెడ్ షాట్. డ్యాన్స్ వేయాలి. తేడాగడలు వేస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ రారా. ఓర్ నేను నా స్కిల్ అయిపోయింది. నువ్వేం రాక్కర్లేదులే. ఇప్పుడు ఎటు పక్క నుంచి వస్తాడు ఈయన గారు. బ్రో నువ్వు ఎటు పక్క నుంచి వస్తావు బ్రో? బ్రోకి అయితే గేమ్ మీద అయితే ఇంట్రెస్ట్ పోయినట్టుంది. ఏం బ్రో రే అన్నీ మిస్ అయిందిరా. అది ఇప్పుడు నేను బోయ కొట్టేసినట్టేనా? ఓకే గైస్ ఇదైతే బోయతో అయితే ఏం చేస్తున్నాం గైస్. వెనకాలైతే బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అయితే మర్చిపోండి. అవంతా అలా సౌండ్లు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మన ఇండియన్ పేరెంట్స్ అలాగే చూస్తారు సినిమాస్ అవన్నీ. అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. సో ఎక్కడుందిరా ఇది రికార్డింగ్ ఆపడానికి? గైస్ మీకు కనిపిస్తుందా? నాకు కనిపించింది గైస్. 9 minutes వద్దులే, తేడాగల 10 minutes పెట్టుకుందామా? వద్దులేండి, నేను వెనకాల బ్యాక్గ్రౌండ్ అవన్నీ స్వల్ప 10 minutes అయిపోద్ది. సరే గైస్ నేను వాగుడు పెట్టలేకపోతున్నా. బాయ్.